వెల్కమ్ టు 3 టీవీ. మామూలుగా జనరల్గా అందరికీ బ్రెయిన్ గురించి చాలా డౌట్స్ వస్తుంటాయి. అసలు ఈ బ్రెయిన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఈ బ్రెయిన్లో ఒకవేళ ట్యూమర్స్ ఏర్పడితే వాటిని ఎలా తొలగిస్తారు, వీటికి ఏమైనా సర్జరీస్ అవైలబుల్ ఉన్నాయా, లేటెస్ట్ సర్జరీస్ ఏంటి, ఈ సర్జరీకి అసలు ఎంత టైం పడుతుంది, డిశ్చార్జ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, వీటన్నిటి గురించి మనం ఈరోజు 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి చాలామందికి వస్తున్నాయి ఈ మధ్య. సో చాలామంది ఇనీషియల్గా హెడేక్, వాంతులు, కనుచూపు మందగించడము, లేదా ఒకదాన్ని చూస్తే రెండు కనపడము, లేకపోతే కొంతమందికి వాసన పోవడము, లేకపోతే ఫిట్స్ రావడము, లేదంటే ఒక కాలు చేయి పని చేయకపోవడము, ప్లస్ దాంతోపాటు ఒకవైపు తిమ్మిర్లు రావడము, లేదంటే చూపు ఒకవైపు బాడీలో చూపు మందగించడము, ఇలాంటి యూజువల్ సిమ్టమ్స్తో మా దగ్గరకు వస్తారు. మేము దాన్ని చూసిన తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చూసి ఫర్దర్గా దానిలో ట్యూమర్ ఉంటే దానికి సర్జరీ చేయాలని అవసరం వస్తుందని చెప్తాం పేషెంట్కి. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఏంటంటే మనం ఒకటి కావాలంటే మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అని టెక్నిక్స్ వచ్చాయి. ఇదివరకు ఏంటంటే ట్యూమర్ కనబడితే మనకు చాలా పెద్దగా ఓపెన్ చేసి స్కిన్ అంతా కట్ చేసి దాని తర్వాత బోన్ పెద్దగా కపాలం కట్ చేసి దాని లోపల ట్యూమర్ వెతికేసి దెన్ ట్యూమర్ తీసి సర్జరీ చేసి ఇంటికి పంపించేవాళ్ళు. సో దీనివల్ల పేషెంట్కి ఆల్మోస్ట్ హాస్పిటల్లో కొంతమంది 10 రోజులు 15 రోజులు ఉండేవారు అండ్ సర్జరీ 7 గంటలు 8 గంటలు సర్జరీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ కొత్త టెక్నాలజీ వల్ల సర్జరీ టైం చాలా తగ్గిపోతుంది. దాంతోపాటు పేషెంట్కి కోతలు చిన్నగా ఉంటాయి. ఇంకేంటంటే ఆటోమేటిక్గా పేషెంట్ సర్జికల్ టైం తగ్గిపోతుంది, ఎనస్థీషియా టైం తగ్గిపోతుంది. సో దానివల్ల త్వరితగతిన పేషెంట్ మత్తులోంచి బయటికి రావడము, హాస్పిటల్లో హార్డ్లీ 3 to 4 days ఉండడము, తక్కువ కుట్లు పడడం వల్ల పుండు త్వరగా మానిపోయి పేషెంట్కి స్కార్ లేకపోవడము. సో ఇట్లాంటివన్నీ రావడం వల్ల దీన్ని మనం మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అంటాం. సో ఇది ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఏంటంటే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ కావాలి అంటే ముఖ్యంగా కొన్ని సెలెక్టివ్గా చూసుకుంటాం పేషెంట్స్కి. దాంతోపాటు ఇది ముఖ్యంగా అందరికీ అందుబాటులో రాకపోవడానికి ఒక ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఇది. ఎందుకంటే వాటిలో మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనేది వాడతాం. ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంటే ఏమేమి వస్తాయి అంటే మనం దీనికి ఒక ఎండోస్కోప్ కానీ లేదంటే కొన్నిసార్లు కొంతమందికి ఎగ్జోస్కోప్ అని వాడుతుంటాము. దాంతోపాటు 3D మానిటర్స్ ఉంటాయి. తర్వాత 4K క్యాపబుల్ ఆర్ అల్ట్రా హెచ్డి క్యాపబుల్ ఎండోస్కోప్స్ ఉంటాయి. దీంతోపాటు డ్రిల్స్, క్యూసా, ఈ పరికరాల వల్ల ఏంటంటే పేషెంట్కి చిన్న కోతలోనే మనం అందులోంచి లోపలికి వెళ్ళి ట్యూమర్ రిసెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్. సో ఇవి ఉండడం వల్ల పేషెంట్ మత్తులో ఉన్నా కూడా ఏ నరాల్ని మనం కట్ చేసి జరిపి చూస్తున్నామో వాటి వల్ల పేషెంట్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా అని కూడా మనకు తెలుస్తుంది. సో ఇవి తెలవడం వల్ల మనం పేషెంట్కి తక్కువ డ్యామేజ్ చేసి త్వరితగతిని మత్తులోంచి బయటికి తీసుకురావడం వల్ల పేషెంట్ త్వరగా సర్జరీ నుంచి బయటికి రావడము, త్వరితగతిన అన్ని హీలింగ్ అవ్వడము అండ్ పేషెంట్కి డిశ్చార్జ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల పేషెంట్కి కానీ అండ్ హాస్పిటల్ కానీ అన్ని రకాలుగా దే విల్ గెట్ బెనిఫిటెడ్ అండ్ పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీకి కూడా కాంప్లికేషన్స్ లేకుండా ఉండడం వల్ల ఆయన త్వరితగతిన జాబ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అనేది ఎవరెవరికి చేయగలుగుతాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శాంపుల్ ఆఫ్ బ్రెయిన్ అన్నట్టు. ఇది బ్రెయిన్ అనమాట. మన బ్రెయిన్లో 4 పార్ట్స్ ఉంటాయి: ఫ్రంటల్ లోబ్, పెరటల్ లోబ్, టెంపరల్ లోబ్ అండ్ ఆక్సిపిటల్ లోబ్ అని. వెనక మన చిన్న మెదడు ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ ట్యూమర్లలో ఎక్కడైనా ట్యూమర్ రావచ్చు. ఈ స్కల్ బేస్డ్ ట్యూమర్స్ అంటాం, కింద వచ్చిన వాటిని. కొన్నిసార్లు బ్రెయిన్ లోపల కవాటాలు, మనం వి కాల్ ఇట్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది బ్రెయిన్ లోపల, నీరు లాంటిది. ఆ నీరు మన బ్రెయిన్ లోపల, గుండె లోపల ఎలా కవాటాలు ఉంటాయి, బ్రెయిన్ లోపల కూడా అలా కవాటాలు ఉంటాయి. వాటిని మనం వెంట్రికల్స్ అంటాం. సో మనకు 2 lateral వెంట్రికల్స్, ఒక థర్డ్ వెంట్రికల్, ఒక ఫోర్త్ వెంట్రికల్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఈ కవాటాల్లో కూడా మనకు ట్యూమర్ రావడం వల్ల ఈ లోపల ఉన్న వాటర్ ప్రవాహానికి అడ్డుపడి ట్యూమర్ లోపల ప్రెషర్, ఒత్తిడి పెరిగి పేషెంట్కి కాంప్లికేషన్స్ అయ్యి సడన్గా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ మనకు కొంతమందికి కొలాయిడ్ సిస్ట్ అంటాం. అది చిన్న ఈ కవాటాల మధ్యలో వచ్చి వాటర్ ప్రవాహానికి అడ్డుపడి పేషెంట్ సడన్గా కోమాలోకి వెళ్ళిపోవడం లేదా సడన్గా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. సో కొన్నిసార్లు అలా అయ్యి చనిపోతారు కూడా. సో దాన్ని మనం ఇది చూస్తే ఏంటంటే ఇది మంచిది ఏంటంటే ఈ కొలాయిడ్ సిస్ట్ అనేది ఇది క్యాన్సర్ కాదు. సో ఒకసారి ఆపరేషన్ చేస్తే మళ్ళీ పేషెంట్ తన నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవడము, నార్మల్ లైఫ్ స్పాన్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే చిన్నగా ఇక్కడ ఒక 4 centimeters or 5 centimeters ఇన్సిషన్ తీసుకొని ఇందులోంచి ఒక దుర్బిన్ ఎండోస్కోప్ లాంటిది పంపించి
అందులోంచి మనం ఆ కవాటంలోకి వెళ్ళి విత్ హెల్ప్ ఆఫ్ నావిగేషన్ ఉంటుంది. ఈ నావిగేషన్లో మనం ఎక్కడ కట్ చేసి ఎక్కడ వేయడం వల్ల మనం డైరెక్ట్గా ట్యూమర్కి వరకు చేరుకోవడం అనేది తెలుస్తుంది. అందులోకి వెళ్ళి మనం డైరెక్ట్గా ట్యూమర్ని చూసి కొత్త టెక్నాలజీ ఉన్న ఆ పరికరాలు వాడి ఆ ట్యూమర్ని తీయడం జరుగుతుంది. సో ఇవన్నీ హార్డ్లీ ఒక 45 minutes to 50 minutes ఆర్ 1 hour లోపల అయిపోతుంది. సో 2 hours లోపల యూజువల్గా సర్జరీ అయిపోతుంది. సో దీని తర్వాత పేషెంట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మత్తు నుంచి బయటికి రావడం, ఒక థర్డ్ డే మనము పేషెంట్ డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇదివరకు దానికి మొత్తం ఇలా పెద్దగా ఓపెన్ చేసి బోన్ తీసి తర్వాత మళ్ళీ ఇదంతా సెపరేట్ చేసి రెండింటి మధ్యలోకి వెళ్ళి ఎక్కడన్నా చూసి రక్తనాళాలు జరిపి ఈ స్టెప్స్ అన్నీ అవాయిడ్ అయిపోతాయి. సో మనం ముఖ్యంగా ఇప్పుడు ఏ సర్జరీ అయినా 3 parts కింద డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఓపెన్ చేయడం, ఒకటి మెయిన్ సర్జరీ, మూడోది క్లోజ్ చేయడం. మనది ఓపెనింగ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి క్లోజింగ్ కూడా తక్కువ టైం అయిపోతుంది. మెయిన్ సర్జన్ అంతా మెయిన్గా సర్జరీ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ జరుగుతుంది. సో ఆ రకంగా ఇదొక టైప్ ఆఫ్ సర్జరీ. రెండోది బ్రెయిన్ లోపల మళ్ళీ కొన్ని ఈ మన వాటర్ బ్లాక్ అవ్వడం వల్ల హైడ్రోకెఫలస్ అంటాం. ఈ నీరు చేరుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి ఇదివరకు పైప్ వేసేవాళ్ళు, ఇక్కడ నుంచి పైనుంచి కింద వరకు పైప్ వేస్తాం, దీన్ని షంట్ అంటాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, షంట్ లాక్ అవ్వడము, కొన్నిసార్లు లెంత్ సరిపోకపోవడము, ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ షంట్ వేయాలి. సో ఈ వీటన్నిటికి బదులు మనం బ్రెయిన్లోనే బైపాస్ చేయడం అంటాం. మనం బ్రెయిన్ లోపలే మన చిన్న ఎక్కడైతే దారి మూసుకుపోయిందో దాని పక్కనే మేము ఇంకొక కొత్త దారి ఈ స్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ ద్వారం ఓపెన్ చేయడం వల్ల ఆ వాటర్ ఇక్కడ నుంచి బైపాస్ దూరం ఇంకో వైపు వెళ్ళిపోవడం వల్ల పేషెంట్కి మళ్ళీ సర్జరీ అనేది అవాయిడ్ అయిపోతుంది. దీన్ని మనం ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టమీ అంటాం అనమాట. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదంటే లోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ ఈ కవాటాల మధ్యలో ఒక పొరల్లాగా ఏర్పడుతుంది. సో దీనివల్ల 4 గదులు ఉన్న పొర అది ఆల్మోస్ట్ కొన్నిసార్లు 7-8 కవాటాలు తయారవుతాయి. సో దీనివల్ల ఎక్కడిది అక్కడ సర్క్యులేషన్ జరగకుండా వల్ల పేషెంట్కి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా మనం లోపల ఒక దుర్బిన్ పంపించి మన ఎండోస్కోప్ పంపించి ఆ కవాటాలన్నింటిని ఓపెన్ చేసుకుంటే అవన్నీ సింగిల్ క్యావిటీ అయిన తర్వాత మనం ఒక సింపుల్ వాటర్ డైవర్షన్కి ఏమైనా ఈ ఈటీవీ కానీ లేదంటే కొంతమందికి షంట్ కానీ అవసరం ఉంటే చేసుకుంటే అది కూడా సెటిల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనము స్కల్ బేస్ ట్యూమర్స్ అంటాం. స్కల్ బేస్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ కింద వచ్చే ట్యూమర్స్. సో వీటికి ఇదివరకు అంతా ఇక్కడంతా ఓపెన్ చేసి ఇంకొంచెం ఇంత వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా చిన్న కోత చేసి అందులోకి మన ఎండోస్కోప్ లాంటిది పంపిస్తే అక్కడ నుంచే మనం ట్యూమర్ చూసి దాన్ని కంప్లీట్గా తీసేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు సింపుల్ ఐబ్రోస్ మీద ఇన్సిషన్ కానీ లేదంటే చిన్నగా జస్ట్ సూప్రార్బిటల్ ఆర్ స్మాల్ ఇన్సిషన్లో కానీ మనకు సర్జరీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వెనక పార్ట్లో కూడా మనకి ఏమైనా ట్యూమర్ వస్తే పీనియల్ సిస్ట్ కానీ వస్తే అక్కడ నుంచి కూడా మనం లోపల స్కోప్ పంపించి కూడా ట్యూమర్ తీయచ్చు. ఇంకోటి పిట్రస్ ట్యూమర్ అంటాం. ఈ పక్కన వచ్చిన బ్రెయిన్ స్కల్ బేస్లో నుంచి వచ్చిన దాన్ని కూడా ఇలా మినిమల్ సింపుల్గా చిన్న కోత పెట్టేసి స్కల్ బేస్లో ఎండోస్కోప్ లాంటిది దూర్చి మనం ట్యూమర్ ఆపరేషన్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి లెంత్ ఆఫ్ ఇన్సిషన్ కానీ అమౌంట్ ఆఫ్ టైం కానీ తగ్గుతుంది. సో పేషెంట్కి కాస్మెటిక్ అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఈ కొంతమందికి బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవుతుంది, స్ట్రోక్ అంటాం అనమాట. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు కొంతమందికి మొత్తం పెద్దగా కోతలు పెట్టకుండా సింపుల్గా ఎండోస్కోపిక్ అసిస్టెడ్ క్లాట్ ఎవాక్యుయేషన్ అంటాం. సో దీని లోపల చిన్న దుర్బిని పంపించి ఆ క్లాట్ అయితే తీసేస్తామనుకోండి, పేషెంట్కి మళ్ళీ సర్జరీ చాలామంది బుక్క తీసేస్తారు, మళ్ళీ బోన్ పెట్టాలి, ఇది 2 సర్జరీలు అవుతాయి. సో కొంతమందికి సెలెక్టెడ్ పేషెంట్స్లో టైంగా చేసి మన ఈ క్లాట్ తీసేసినందువల్ల మళ్ళీ ఆపరేషన్ అనేది అవసరం పడదు పేషెంట్కి. ఇంకోటి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాం, క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా. ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటే బ్రెయిన్ పైన ఒక పొర లాంటిది ఏర్పడి ఆ పొరలోంచి ఇలా బ్లడ్ వచ్చేసి బ్రెయిన్ ఒత్తిడి పడుతుంది. దీని మీద ఏం చేస్తామంటే ఈ చిన్న 2 రంధ్రాలు వేసి అందులోంచి ఒక దుర్బిని పంపించి ఈ క్లాట్ అంతా క్లియర్ చేయడం వల్ల పెద్దగా ఓపెన్ చేసి మళ్ళీ అంతా క్లోజ్ చేయడం అనేది అవసరం ఉండదు అనమాట. సో ఇది కూడా పేషెంట్ త్వరితగతిన ఇంటికి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఏమవుతుంది అంటే ఇంకా బ్రెయిన్ లోపల కొంతమందికి ఎరక్నాయిడ్ సిస్ట్ అని ఫామ్ అవుతుంది. దానికి ఏంటంటే దానికి ఓపెన్ చేసి సర్జరీ చేయడం చాలా కాంప్లికేషన్స్. సో ఎందుకంటే అది బ్రెయిన్ మధ్యలో ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి ఈ ఎండోస్కోపిక్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అనేది ఈ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ ద పేషెంట్. సో చాలామందికి ఆపరేషన్ చేసాము, చాలామంది అంటే సింపుల్గా ఒక 5 కుట్లున్న ఆపరేషన్తో సర్జరీ అయిపోతుంది అనమాట. లేదు అంటే మొత్తం ఎంతో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అలా చేయడం ఇలా కాంప్లికేషన్స్, దానివల్ల పేషెంట్కి చాలా లైఫ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కొత్త టెక్నాలజీ వల్ల మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ చేస్తే పేషెంట్కి చాలా త్వరితగతిన రికవరీ అవ్వడము, వాళ్ళ హీలింగ్ ప్రాబ్లమ్స్ ఉండకపోవడము, ఇన్ఫెక్షన్ అనేది ఇవన్నీ తగ్గిపోతాయి. సో దీనివల్ల పేషెంట్ అవుట్కమ్ బాగుంటుంది, ద పేషెంట్ విల్ బీ హ్యాపీ యాజ్ ద సర్జన్ ఆల్సో విల్ బీ వెరీ హ్యాపీ. సో ఎవరైతే పేషెంట్కి ఇట్లా బ్రెయిన్ ట్యూమర్లు కానీ లేదంటే ఈవెన్ స్పైన్ కూడా చేస్తుంటాం మేము. సో బ్రెయిన్ ట్యూమర్లకు కానీ ఇట్లా బ్రెయిన్లో ట్యూమర్ కానీ ఇంకెక్కడన్నా సిస్ట్ కానీ ఇలాంటి నేను చెప్పిన ఇంతకుముందు సిమ్టమ్స్ ఏమైనా వస్తే ఇక్కడికి మా దగ్గరికి వచ్చినా లేదా ఎనీ లోకల్ న్యూరో సర్జన్ హూ కెన్ డూ దట్
వస్తే మేము చూసి ఆ టెక్నాలజీ పేషెంట్కి డెఫినెట్గా ఉపయోగపడితే మేము చూసి అవన్నీ చేయగలుగుతాం. ఇంకోటి అంటే మా దగ్గర మంచి టీం ఉంది, వీ హ్యావ్ గుడ్ ఆల్ ఎక్విప్మెంట్. సో ఆ ప్రకారంగా పేషెంట్స్ వస్తే వాళ్ళకు త్వరితగతిన రికవరీ అవ్వడానికి కూడా మేము దోహద చేస్తాం.